తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నాడు కూడా వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఖరారు కాబట్టి జరిగింది. దానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోని ఏ కార్యక్రమాలు పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సభాస్థలిని పరిశీలించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభాస్థలిని పరిశీలించిన తదుపరి అధికార యంత్రాంగంతో కూర్చొని ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇది కార్మిక ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కార్మికులకు సంబంధించి నేతలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడంతో పాటు వారికి భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకోవడం, అదేవిధంగా ధార్మిక క్షేత్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం, ఈ ఆలయానికి కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలని చెప్పినట్టు ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకునే క్రమంలో ఆ కార్యక్రమాలు కూడా పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే ఈ ప్రాంతానికి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి రంగంలో శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి సాగునీటి పనులు ముమ్మరం చేయించి పని ఆదేశించే క్రమంలో కొంత నిధులు కూడా విడుదల చేసి ఆ పనులు కూడా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం